ఈరోజు మన ధ్యానము కొరకు మన చదువుతాం ఆది కాండము 2వ అధ్యాయము 10వ వాక్యము మొదలుకొని 14వ వాక్యం వరకు ఒకరు బిగ్గరగా చదువుతారు. అందరూ మీరు కూడా మీ బైబిల్లో ఆ వాక్యాన్ని చూడాలి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరెను. ఆ నది ఆ ఏదెను తోట నుండి చీలిపోయెను, 4 శాఖలాయెను. మొదటి నది పేరు పీషేను. అది అవిలా దేశమంతా చుట్టూ వచ్చెను, పారుచున్నది. అక్కడ బంగారము ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేదికను దొరుకును. 2వ నది పేరు కీగోను. అది కూషు దేశమంత చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు ఇత్తేకేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు, ఆ తోటని కాచుటకు దానిలో ఉంచెను. హల్లెలూయా, బిక్కరగా హల్లెలూయా. గత 3 వారముగా ఈ ఏదెను తోటల నుండి పారుచున్న ఈ 4 నది అనుభవాన్ని మనము ధ్యానిస్తున్నాము. మన జీవితంలో త్వరగా దేవుణ్ణి కార్యము జరగాలన్నా సరే, దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన ఆ ఉద్దేశము మన జీవితంలో మన పొందాలైనా సరే, మన కుటుంబంలో ఆశీర్వాదము, మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదము, మన పిల్లలు, మన చేసే పని అన్నిటిలో దేవుని ఆశీర్వాదము పొందిన వారుగా మనం ఉండాలంటే ఈ ఏదెను నదిలో పారుచున్న నది అనుభవాన్ని గురించి దేవుడు మనకి నేర్పించాడు. హల్లెలూయా. ఒక విత్తనానికి నీళ్లు చాలా అవసరంగా ఉంది. ఒక వ్యక్తి బ్రతుకుటకు నీళ్లు చాలా అవసరంగా ఉంది. ఒక వ్యక్తి శుభ్రం అవ్వాలన్న నీళ్లు కావాలి. భోజనాన్ని సిద్ధపరచాలన్న నీళ్లు కావాలి. ఈ భూమిలో నీళ్లు లేకుండా ఏది కూడా చేయలేము. హల్లెలూయా. అన్నిటికీ నీళ్ళు అవసరమై ఉంది. అలాగనే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించుటకు, వాగ్దానం మన జీవితంలో నెరవేరుటకు బైబిల్ కూడా మనకి ఒక నదిని గురించి నేర్పిస్తుంది. ఆ నది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పెంతెకోస్తు దినములో మన కొరకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నదితో జీవించేవారు, ఆ నదితో నడిచేవారు, ఆ నదిని కలిగి ఉన్న కుటుంబము, ఆ నది ఒక సహాయముతో పనిచేసే వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని వారి జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న నది ఒక కాలంలో ఎండిపోవచ్చు, కానీ పెంతెకోస్తు దినములో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ప్రభావము, ఆయన కార్యము, ఆయన అద్భుతము ఏ కాలంలో కూడా ఎండిపోవదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము ఏ కాలంలో కూడా తగ్గిపోవదు. ఆయన కృపా వరము ఏందంటే తగ్గిపోవదు.
ఆయన నడిపింపు తగ్గిపోవదు. ఆయన మాట్లాడే ఆ సామర్థ్యము తగ్గిపోవదు. ఎందుకు? ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. మన జీవితాన్ని నడిపించుటకు ఆయన పరలోకంలో నుండి భూమికి పంపించబడ్డాడు. అందుకే యేసయ్య అన్నారు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి మరొక ఆదరణకర్తని నేను మీ కొరకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. హల్లెలూయా. అన్ని కార్యాన్ని గురించి మీకు బోధిస్తాడు. పరలోక జ్ఞానముని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మార్గము చూపిస్తాడు, ఆలోచన ఇస్తాడు, వరముని ఇస్తున్నాడు. అన్ని విషయంలో మనని పరిపూర్ణుడుగా ఆయన మనని మారుస్తున్నాడు, మనని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. గనుక గత 3 వారంలో ఆ నది ఎక్కడెక్క పారుచున్నదో, ఏ దేశంలో పారుచున్నదో ఆ దేశంలో కలిగిన ఆశీర్వాదము, అలాగనే మన జీవితంలో ఆ ఆశీర్వాదం రావాలంటే మనం ఏ అనుభవంలో రావాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈరోజు 4వ నదిని గురించి మనం ధ్యానించుకుంటాం. ఆ 4వ నదిని గురించి చదువుతారా? యూఫ్రటీస్. అందరు చెప్పండి. ఆ ఏదెను తోటల నుండి పారుచున్న 4వ నది పేరు యూఫ్రటీస్. హల్లెలూయా. ఈ యూఫ్రటీస్ నది బబిలోన్ దేశంలో పారుచున్నది. హల్లెలూయా. ఈ యూఫ్రటీస్ నది ఏ దేశంలో పారుచున్నదండి? చెప్పాలి అందరూ. బబులోన్ దేశంలో పారుచున్నది. ఈ బబిలోన్ దేశం ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ బబిలోన్ దేశంని గురించి మనం ధ్యానిస్తే చాలా ముఖ్యమైన ఒక అనుభవం ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏందండి, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏందండి ఏమంటామో వారిని బందీ చేసి వారిని బానిసలుగా ఎక్కడ తీసుకొని వెళ్ళారు? బబిలోన్ దేశానికి. బబిలోన్ దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ ఆ రాజు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో వచ్చి మందిరాన్ని పడేసి ప్రజల్ని హింసించి వారిని చంపి దేవుని పిల్లలని ఏందండి బందీ చేసి బానిసలుగా ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? బబిలోన్ దేశంకి వెళ్ళాడు. ఈ నది ఎక్కడ పారుచున్నది? బబిలోన్ దేశంలో పారుచున్నది. కానీ బబిలోన్ దేశం ఎటువంటిది? తన ప్రజలని నాశనం చేసిన దేశం. తన ప్రజలు ఒక ఆరాధనని ఆపిన దేశం. తన ప్రజలు ఒక జీవితాన్ని పాడు చేసిన దేశం. ఈ బబిలోన్ దేశం ఎటువంటిది? దేవుని మందిరాన్ని పడేసిన దేశం, యాజకుల్ని చంపిన దేశం. ఈ బబిలోన్ దేశము వలన, ఈ బబిలోన్ దేశం ఒక పరిపాలన వలన, ఈ బబిలోన్ దేశాన్ని పరిపాలించే రాజు వలన ధర్మశాస్త్రము చదువుట ఆగిపోయింది. దేవుని పిల్లలు ఇజ్రాయెల్లో ఉన్న సమాధానము పాడైపోయింది. గలిబిలి, నాశనము, చిదరిపోయే పరిస్థితి, బానిసలుగా వెళ్ళే పరిస్థితి, తన దేశాన్ని వదిలిపెట్టే అనుభవం. హల్లెలూయా. అకస్మాత్తుగా ఇజ్రాయెల్ మీద దాడి. మీకు తెలుసా, తెలిసి మన జీవితంలో కొన్ని నష్టాలు వస్తుంది చూసారా? మనకి తెలిసి మన జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని సమస్యలు వస్తుంది చూసారా?
దాంట్లో మనకి ఎక్కువ బాధ కలగదు. ఒకవేళ బాధ కలుగునా కూడా దాన్ని మనం సహించుకుంటాం. కానీ అకస్మాత్తుగా మన జీవితంలో నష్టాలు, సమస్యలు వస్తుంది చూసారా, దానిని మనుషుడు సహించలేకపోతాడు. అకస్మాత్తుగా మరణము, అకస్మాత్తుగా నష్టము, అకస్మాత్తుగా కూలిపోయే అనుభవాలు, అసలు అనుకోలేదు, అసలు ఊహించలేదు. సాయంత్రం కాదా బాగుంది, ఒక 2 గంటలు ఏంది ఇది, ఇందాక కాదా పలకరించి మాట్లాడి వెళ్ళి వస్తానన్నాడు, ఇలా అయిందే. అకస్మాత్తుగా జీవితంలో వచ్చే నష్టాల్ని మానవుడు సహించలేడు, ఆ బాధని తట్టుకోలేడు, అతన్ని ఓదారించలేము, ఆదరించలేము. ఆ పరిస్థితిలో నుండి అతన్ని సులువుగా బయటికి తీసుకొని రాలేము. ఇజ్రాయేల్ ప్రజలు తన ఆరాధన, తన కుటుంబము, తన పని, తన ప్రయాసము అన్ని విషయంలో వారు ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారి మీద దాడి చేశారు ఈ బబిలోన్ సైన్యము. కూలిపోయిన వారుగా, పిల్లలేమి, యవనస్తులేమి, పెద్దలేమి చంపబడ్డారు. బానిసలుగా ఎక్కడ వెళ్ళారండి? ఈ బబిలోన్ దేశానికి తీసుకొని వెళ్ళబడ్డారు. ఆ బబిలోన్ దేశంలో ఎన్ని సంవత్సరాలు వీరు బానిసలుగా ఉన్నారు? లేఖనము సెలవిస్తుంది 70 సంవత్సరం. చెప్పండి, 70 సంవత్సరము వీరు ఈ బబిలోన్ దేశంలో ఏం చేస్తున్నారండి? బానిసలుగా ఉన్నారు. దాని అర్థం ఏమిటి? 70 సంవత్సరం వీళ్ళకి మందిరం లేదు, 70 సంవత్సరం వీళ్ళకి సమాధానం లేదు, 70 సంవత్సరం వీళ్ళు ఇల్లు ఇంటికి దూరంగా ఉన్నారు, బంధుమిత్రులకి దూరంగా ఉన్నారు, ఆదరణ లేదు, ఆశీర్వాదం లేదు, పని లేదు, కూలిపోయిన వారుగా 70 సంవత్సరము ఈ బబిలోన్ దేశంలో బానిసలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాబిలోన్ దేశముల నుండి ప్రజలు బయటికి వస్తేనే మరలా వాళ్ళకి మందిరము కట్టబడుతుంది, ఆరాధన ప్రారంభమవుతుంది, ధర్మశాస్త్రము వారు చదువుతారు, బలిలు అర్పిస్తారు, మరలా తన విత్తనాన్ని విత్తుతారు, మరలా వారు తన ఇల్లుని కట్టుకోవచ్చు, మరలా తన పిల్లలు ఏందండి, తన కుటుంబము, తన అన్ని విషయంలో మరలా ఒక పునర్జన్మానికి వారు రాగలుగుతారు. ఎప్పుడు ఇదన్నీ సాధ్యం? ఆ ఏందండి బబిలోన్లో బానిసలుగా ఉన్నారు చూసారా, ఆ స్థితి నుంచి వారి బయటికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు వీరు బయటికి రావాలంటే ఆ బబిలోన్ దేశానికి ఒక ముగింపు కలగాలి, అవునా కాదా? ఆ పోరాటానికి ఒక ముగింపు కలవాలి, ఆ శత్రుకి ఒక ముగింపు కలగాలి. అప్పుడే తన ప్రజలు మరలా ఒక పునర్జన్మ, ఒక కొత్త జీవితానికి వారు బయటకు రాగలుగుతారు. ఈరోజు చాలా మంది జీవితంలో ఉన్న పరిస్థితి ఇదే. తన జీవితాన్ని కట్టుకోలేకపోతున్నారు, దేవుడిలో స్థిరపడలేకపోతున్నారు, వాగ్దానాన్ని తన జీవితంలో చూడలేకపోతున్నారు. కారణము బాబిలోను ఒక బానిసత్వములో వారు కట్టబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 మాట శ్రేష్టమైన మాట. ఒకటి సియోను కుమార్తె. చెప్పండి, మొదటి మాట సియోను కుమార్తె అని లేఖనములో పదే మనం చదువుతాం. సియోను ఒక ఆత్మీయ జీవితం, ఒక అద్భుతమైన జీవితం, ఉన్నతమైన ఒక జీవితం, పరిపూర్ణ జీవితం సియోను కుమార్తె అంటే. రెండోది ఎక్కువ మన బైబిల్లో చదివేది ఏం తెలుసా? ఎగిప్త్. రెండోది బైబిల్లో ఎక్కువ మనం చదివే పేరేమిటండి? ఎగిప్త్. ఎగిప్త్ అంటే చీకటి, ఎగిప్త్ అంటే మరణము,
ఎగిప్త్ అంటే పాపము అని అర్థము. మూడోది ఎక్కువ మన చదివే ఒక పేరు ఏమిటంటే బబిలోన్. హల్లెలూయా, బబిలోన్. ఎగిప్తు అంటే పాపము, చీకటి. కానీ బబిలోన్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏం తెలుసా? తన కుయుక్తితో, తన మాయతో ప్రజల్ని తన వశం చేసుకుంటాయి. హల్లెలూయా, అట్రాక్షన్. బబిలోన్ చూస్తానికి పచ్చగా ఉంటాయి, శ్రేష్టంగా కనబడతాయి. ఆ పచ్చ అనుభవాన్ని, ఆ అద్భుతాన్ని చూపించి ప్రజల్ని ఏం చేసేస్తుందండి? ఏంటంటే అట్రాక్షన్ చేసేసి నిజమైన ఆశీర్వాదానికి పోకుండా ఆపే ఒక అపాయము ఏమిటంటే బబిలోన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ నది యూఫ్రటీస్ నది ఎందుకు బబిలోన్ దేశంలో పారాలి? ఎందుకంటే బబిలోన్ వలన తన ప్రజలు ఆత్మీయతలో ఎదగలేకుండా ఉన్నారు, ఆశీర్వాదంలో ఎదగకుండా ఉన్నారు, ఆరాధించలేకపోతున్నారు, వాక్యాన్ని చదవలేకపోతున్నారు, బలులు అర్పించలేకపోతున్నారు, దేవుడితో ఐక్యత పడలేకపోతున్నారు, తన పనిని చేయలేకపోతున్నారు, కుటుంబంగా దేవుల్లో కనబడలేకపోతున్నారు. ఇటువంటి నష్టాన్ని ఎవరు కలిగ చేశారంటే బబిలోన్. ఈ బబిలోన్కి ముగింపు రావాలి, అప్పుడే మనం సిగిరింపబడతాం. అందుకే ఈ బబిలోన్ ముగింపుని గురించి దేవుడు చెప్పిన ఆ వాక్యం నేను చదువుతారా? ఇర్మియా 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 63వ వాక్యము 64వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 51, 63, 64. చూడండి, దేవుడు ఇర్మియాతో ఈ మాట అంటున్నాడు. ఈ గ్రంథమును చదివి సాయించిన తర్వాత నీవు దానికి అంటే ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం మీరు ఇంట్లో వెళ్ళి చదివితే బబిలోన్ దేశానికి విరోధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేశాన్ని దేవుడు ఎలా శిక్షించబోతున్నాడు, ఆ దేశాన్ని దేవుడు ఎలా ముగింపుకు తీసుకొని రాబోతున్నాడు, ఆ దేశం ఒక ముగింపు ఎలా ఉండబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి రాయి కట్టి, అందరు చెప్తారా? వచ్చేసింది ఆ మాట. ఏ నది? గట్టిగా చెప్పాలి. ఏ నది? యూఫ్రటీస్ నదిలో దానిని వేసి నేను దాని మీద రప్పించబోయిచున్న అపాయముల చేత, చూసారా, బబులోను మరలా పైకి రాలేక అలాగనే ఉండిపోవును. హల్లెలూయా. చూడండి, ఒక వస్తువుని మనము రాయితో కట్టి సముద్రం లోపల వేస్తే ఆ వస్తువు పైకి రాలేదు, అంతేనా? దేవుడు ఈ బబిలోనికి దేవుడు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతున్నాడంట? చూడండి, ఎలా ఒక వస్తువుని రాయితో కట్టి సముద్రంలో వేస్తే పైకి రాదో, ఈ బబిలోన్ దేశాన్ని కూడా నేను ఎలా నాశనం చేయకపోతున్నానంటే ఇంకా ఎప్పుడు ఈ బబిలోన్ పైకి రాదు. ఇంకా ఎప్పుడు ఈ బబిలోన్ దేవుని పిల్లలకి విరోధంగా లేవదు. ఇంకా ఎప్పుడు తన ప్రజల్ని ఏంటంటే బానిసలుగా మార్చదు. అలా నేను చేసేస్తాను. హల్లెలూయా. మీరు ఆమేన్ చెప్పలేదు. మన జీవితంలో మనకి విరోధంగా పోరాడే ఈ బబిలోన్ ఆత్మని ఎవరు ముగింపుకు తెస్తారంట? యూఫ్రటీస్ నది. ఆమేన్ చెప్పండి.
ఏదేనులోండి పారుచున్న ఆ యూఫ్రటీస్ నది మాత్రమే మన జీవితములో అడ్డగించే బబిలోన్ ఆత్మని, మన ఆశీర్వాదాన్ని అడ్డగించే బబిలోన్ ఆత్మని, మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించే బబిలోన్ ఆత్మని, మన బలి అర్పణని అడ్డగించే బబిలోన్ ఆత్మని, మందిరానికి వచ్చే అనుభవాన్ని ఆటంకపరిచే బబిలోన్ ఆత్మని ముగింపుకి తీసుకొచ్చే ప్రభావము కేవలము ఏదేనిలో నుండి పారుచున్న యూఫ్రటీస్ నదికి మాత్రమే ఉందని లేఖనంలో చూస్తున్నాము. ఆ నది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక నమ్మకమైన మాటను మనకిస్తున్నాడు. ఇప్పుడు వరకు నీ జీవితంలో నువ్వు పైకి రాకుండా నిన్ను అడ్డగించి నిన్ను బందివేసిన ఆ బబిలోన్ ఆత్మ నీ జీవితంలో ఒక ముగింపుకి రాబోతుంది. హల్లెలూయా. మరలా నువ్వు మందిరంలో నాటబడతా, మరలా ధర్మశాస్త్రంని నువ్వు చదువుతావు, మరలా నువ్వు బలుల్ని అర్పిస్తావు, మరలా దేవుడితో ఒక నూతన సహవాసాన్ని నువ్వు ప్రారంభిస్తావు, మరలా మీరు విత్తనం విత్తుతారు, మరలా మీరు పంటని చూస్తారు, మరలా నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నా ప్రజలై ఉండపోతున్నారు. హల్లెలూయా. ఈ అనుభవాన్ని ఇప్పుడు వరకు ఆటంకపరిచింది ఎవరు? ఈ బబిలోన్. ఇంకా లేవకుండా నేను దానికి ఒక ముగింపుని కలిగ చేయబోతున్నాను. దానిని చేసేవారు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏదైనా తోటలో నుండి పారుచున్న నది మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది. ఇది మన జీవితంలో, ఈ ప్రాసెస్ మన జీవితంలో జరగకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యం వినినా, మనం ఎన్ని తీర్మానం చేసినా రిపీట్ మనం అక్కడే వచ్చి నిలబడతాం. అది పాత అనుభవంలోనే వచ్చి నిలబడతాం. మార్పుని చూడలేం. హల్లెలూయా. దేవుడు చాలా మంది జీవితంలో పనిచేసే ఆ బబిలోన్ ఆత్మని దేవుడు తొలగించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏంటంటే ఆశపడుతున్నారే కానీ చాలా మంది బబిలోన్ మీద ఇష్టం కలిగి ఉన్నారు. వింటున్నారన్నమాట. చాలా మంది బబిలోన్ మీద ఎలా ఉన్నారండి? ఇష్టం కలిగి ఉన్నారు. మాకు బబిలోనుని వదిలిపెడతానికి ఇష్టం లేదు. ఈ ఒక్క ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే లేదు, ఒక్క బల్ల ఆరాధన మిస్ అయితే లేదు. దాని అర్థం ఏమిటి? బబిలోన్ని నేను వదిలేను. హల్లెలూయా. నేను చేసే కార్యము వాక్యానికి విరోధమని నాకు అర్థమవుతుంది. ఏం కాదు, బబిలోనుని వారు వదులుటకు ఇష్టం లేదు. బబిలోన్ని వారు ప్రేమిస్తున్నారు. ఆ వాక్యం చదువుతారా? జకరియా 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యము చూడండి. బబిలోన్ దేశములో నివాసము చేసే సియోను, అక్కడ నుండి తప్పించు పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవించినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుంటుని ముట్టాడు. చాలు. 7వ వాక్యాన్ని మీరు చూడండి. మరలా చదువునమ్మా. బబిలోన్ దేశములో నివాసము చేయు సియోన్. నాకు చెప్పండి, సియోన్ బబిలోన్లో ఉండాలా
సియోను యెరూషలేములో ఉండాలా? సియోను ఎక్కడ ఉండాలండి? అది ఇక్కడ బైబిల్లో ఏ రాయబడింది? మరి ఇది తప్పు అంటారా, రైట్ అంటారా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేది స్వస్థత? మందిరము బబిలోన్లో ఉందా, యెరూషలేములో ఉందా? ధర్మశాస్త్రము బబిలోన్లో ఉందా, యెరూషలేములో ఉందా? యాజకులు బబిలోన్లో ఉన్నారా, యెరూషలేములో ఉన్నారా? చెప్పరే. బలులు అర్పించే నియమము ఏంటంటే బబిలోన్లో ఉందా, లేకపోతే యెరూషలేములో ఉందా? దేవుడు తన కొరకు నివాస స్థలముగా బబిలోన్లు ఎన్నుకున్నాడా, లేకపోతే యెరూషలేములు ఎన్నుకున్నాడా? మీకు అర్థమైందా? దేవుని వాగ్దానం బబిలోన్లో ఉందా, యెరూషలేములో ఉందా? యెరూషలేములో ఉంది. అన్ని యెరూషలేములో ఉన్నప్పుడు వీరు కూడా ఎక్కడ ఉండాలి? మాట్లాడాలి మీరు కూడా. దేవుడు యెరూషలేములో ఉన్నాడు, మందిరం యెరూషలేములో ఉంది, యాజకులు యెరూషలేములో ఉన్నారు, ధర్మశాస్త్రం యెరూషలేములో ఉంది, బలి అర్పణలు యెరూషలేములో ఉంది, ఆరాధన యెరూషలేములో ఉంది, వాగ్దానం యెరూషలేములో ఉంది, దేవుడు నియమించిన రాజులు యెరూషలేములో ఉన్నారు. అన్ని ఇక్కడ ఉంటే వీరెక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి మేలు వచ్చింది? ఆటంకానికి ఇప్పుడు కారణం ఎవరు? మాట్లాడాలి. వాగ్దానం నెరవేరకుండా ఉండటానికి కారణం ఎవరు? ఏమండి, ఆ కాలంలో సమస్త ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. సమస్త ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. బెత్లెహేంలో కూడా కరువు వచ్చింది. ఒక్క నహోమి కుటుంబానికి వరకు కరువు వచ్చిందా? సమస్త బెత్లెహేము ఊర్లో ఉన్న వారికి కూడా కరువు వచ్చిందా? మొత్తం దేశానికి కదా కరువు వచ్చింది. మొత్తం దేశానికి కరువు వస్తే వారు ఆ కరువు మధ్యలో ఆ దేశంలోనే ఉన్నారు. అక్కడే దేవుని మీద ఆధారపడి వారు జీవిస్తే ఈ నహోమి వరకు ఎందుకు మోవాబ్ దేశానికి వెళ్ళాలి? తప్పు ఎవరిది? మిగిలే విశ్వాసులు కూడా అక్కడేగా ఉన్నారు. కరువు ఉన్నా కూడా వారిని దేవుడు పోషించలేదా? వారికి దేవుడు మార్గాన్ని చూపించలేదా? కరువు వచ్చినా కూడా ఆ దేశంలో బెత్లెహేములో ఉన్న వారిలో ఎవ్వరికి కూడా ప్రాణ అపాయం కలిగినట్టు లేఖనంలో రాయలేదు, నష్టం కలిగినట్టు లేఖనంలో రాయబడలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని పోషించాడు, నడిపించాడు, తోడు ఉన్నాడు. నష్టపోయిన వారు ఎవరు తెలుసా? నహోమి కుటుంబం. ఎందుకు? సొంత తెలివి, సొంత బలము, మేము అక్కడ వెళ్ళి బాగుంటాం, ఉన్నదన్నీ పోయింది. దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరచు ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఏ బాబిలోను నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ బాబిలోను వలన నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, ఏ బాబిలోను వలన ఆరాధన తగ్గిపోయింది, సమర్పణ తగ్గిపోయింది, తీర్మానంలో వెనకపడిపోయావు, ఆ బాబిలోనులో నువ్వు నివసిస్తున్నావు. కానీ యెరూషలేము ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం. ఎలా సాధ్యం? నా మాట మీకు అర్థమవుతుందా? ఏ హోటల్లో తినామో ఆ హోటల్లోనే బిల్లు కట్టాలి. ఏంది సామువే? అదేక న్యాయం. దేవుడు మన కొరకు ఒక స్థలముని, దేవుడు మన కొరకు ఒక వాగ్దానం, దేవుడు మన కొరకు ఒక సమస్తాన్ని సిద్ధపరచు ఉంటే బబిలోన్లో నివసించే సియోను కుమార్తెలారా, ఈ సియోను కుమార్తె ఎవరు? రక్షించబడిన ప్రజలు. ఈ సియోను కుమార్తె ఎవరు? నిబంధన చేయబడిన ప్రజలు. ఈ సియోను కుమార్తెలు ఎవరు? విమోచించబడిన ప్రజలు. ఈ సియోను ప్రజలు ఎవరు? ఎగిప్తు నుంచి విడిపించబడిన ప్రజలు. ఈ సియోను కుమార్తె ఎవరు? దేవుడితో ఒక ఆత్మీయ బంధము కలిగి ఉన్నవారు. ఈరోజు మనం విమోచించబడ్డాం,
మన పాపం క్షమించబడింది. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుణ్ణి విశ్వాసిస్తున్నాం, దేవుని వాగ్దానాన్ని పొందుతున్నాం. ఎందుకు మన జీవితంలో అద్భుతాన్ని, మార్పుని, ఆశ్చర్య కార్యమును చూడలేకపోతున్నామంటే వీటన్నిటిని ఎరిగిన వారై మన స్థలము వేరొక స్థలంలో ఉంది. కానీ ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, ఆ వాక్యం చదవండమ్మా, 7వ వాక్యము. బబిలోన్ దేశంలో నుండి, సియోను అక్కడ నుండి బయటకు వచ్చేసాయి. అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి. నువ్వు ఏ బబిలోన్లో కూర్చున్నావో అది నాశనానికి నియమించబడి ఉంది. నువ్వు ఏ బబిలోన్ని పట్టుకొని ఉన్నావో అక్కడ దేవుని ఉగ్రత ఉంది. నీ వాగ్దానం యెరూషలేములో ఉంది, నీ ఆశీర్వాదం యెరూషలేములో ఉంది, నీ స్వస్థత యెరూషలేములో ఉంది, నీ మేలు యెరూషలేములో ఉంది, నీ దేవుడు యెరూషలేములో ఉన్నాడు, నీ మందిరం యెరూషలేములో ఉంది. అక్కడి నుంచి నిన్ను విడిపించుకో. కొందరి జీవితంలో చూడండి, నెబుకద్నెజర్ ఇజ్రాయెల్ని పడేసి, మందిరాన్ని పడేసి, ఆ కాలంలో ఉన్న దేవుని పిల్లని అందరినీ ఏందండి కట్టి బానిసుడుగా 70 సంవత్సరానికి తీసుకొని వెళ్ళాడు. 70 సంవత్సరము నెరవేరినప్పుడు దేవుడు తన ఇజ్రాయెల్ ప్రజల అందరినీ విడిపించి అన్నాడు, మరలా మీ దేశానికి వెళ్ళండి. దేవుడు తన ప్రజల అందరినీ విడిపించి అన్నాడు, తన దేశానికి వెళ్ళండి, యెరూషలేంకి వెళ్ళండి, అక్కడ వెళ్ళి మందిరం కట్టుకోండి, అక్కడ నేను మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే, దేవుడు అందరినీ విడిపించి పోమంటే ఈ 70 సంవత్సరంలో బబిలోన్ దేశము వీళ్ళకి ఇష్టంగా ఉండిపోయింది. ఈ 70 సంవత్సరము ఏందండి, ఆ బబిలోన్ దేశంలోనే నివసించి అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్న భోజనము, అక్కడ ఉన్న వాతావరణము, అక్కడ ఉన్న ఆశీర్వాదము, అక్కడ ఉన్న పచ్చని అనుభవం, ఇదన్నిటికీ వీరు అలవాటు పడిపోయారు. ఇప్పుడు దేవుడు వీళ్ళని విడిపించి వెళ్ళమంటే కూడా వెళ్ళము. దేవుడు వీరిని విడిపించి వెళ్ళండయ్యా, ఈ దేశం మీద నా ఉగ్రత రాబోతుంది, నా తీర్పు రాబోతుంది, నేను మిమ్మల్ని విడిపించి మరలా ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి అంటే వీళ్ళు అంటున్నారు, ప్రభువా అలవాటు పడిపోయాం ప్రభు, మానుకోలేకపోతున్నాను ప్రభువా, ప్రయత్నం చేస్తున్నాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థలాన్ని కోరుకుంటున్నావో, ఎక్కడ ఏ విషయం మీద నువ్వు అలవాటు పడ్డానన్నావో అది ఒక నాశనానికి వెళ్ళిపోతుంది, దాంతో నువ్వు కూడా వెళ్ళిపోయే అపాయం ఉంది. ఈ ఉదయం దేవుడు మనకి చెప్పే ఒక ఆలోచన, హెచ్చరిక ఏం తెలుసా? నువ్వు ఎవరితో సహవాస కలిగి ఉన్నావో, ఏ విషయంతో సహవాస కలిగి ఉన్నావో దానికి ఒక చెడ్డ ముగింపు రాకపోతుంది. నీవు దానిలో నుండి నిన్ను విడిపించకపోతే, దాన్ని వదిలిపెట్టకపోతే ఆ నాశనానికి నువ్వు కూడా గురి అయిపోతావు, ఆ నష్టానికి నువ్వు కూడా గురి అయిపోతావు. నువ్వు నష్టపోవాలి అనేది దేవుని చిత్తం కాదు. కానీ దానిని నువ్వు వదిలిపెట్టకపోతే, ఆ సహవాసాన్ని వదిలిపెట్టకపోతే, ఆ బంధాన్ని వదిలిపెట్టకపోతే, ఆ అలవాటుని వదిలిపెట్టకపోతే, ఆ స్వభావాన్ని వదిలిపెట్టకపోతే దానిలో రాబోయే అపాయానికి నువ్వు కూడా చిక్కుకుంటావు. ఆ బబిలోన్ దేశాన్ని దేవుడు నిరంతరంగా ఆ యూఫ్రటీస్ నదిలో మునిగిపోయినట్టు చేయబోతున్నాడని మన లేఖనంలో చదివాం, చూసారా? మనకి అపాయం రాకూడదని ఆయన విడిపించేవాడుగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. సియోను కుమార్తె బబిలోను దేశాన్ని విడిచి బయటకు వచ్చేసాయి. నువ్వు వాగ్దాన పిల్లలు, నీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, మన దేవుడు మనకి అవకాశం ఇచ్చే దేవుడు, మన దేవుడు మనకి కృప ఇచ్చే దేవుడు, మన దేవుడు మనని తప్పించే దేవుడు, మన దేవుడు మన మీద ఏంటంటే ఎక్కువ ఆలోచన కలిగిన దేవుడు.
ఈ ఉదయము సంఘమే సియోను కుమార్తె. ఈ ఉదయము దేవుని పిల్లలైన మనము, లేకపోతే ఎవరైనా సరే, ఆ బబిలోను, ఆ లోకము బబిలోను, ఆ పాపము బబిలోను, పాత అలవాటు బబిలోను, లోక కార్యము బబిలోను, ఆచారము బబిలోను, మూఢ నమ్మకాలు బబిలోను, ఏందండి అన్య కార్యము బబిలోను, వాక్యానికి విరోధమైన జీవితం, దేవుని దుఃఖపరిచే అనుభవం, వీటిని వదిలిపెట్టి బయటికి వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, వాగ్దానం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. వాగ్దానం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నీకు విరోధంగా లేచిన బాబిలోనికి నేను ముగింపుని కలుగ చేయబోతున్నాను. విశ్వాసిస్తున్నారా? మీ జీవితంలో ఇప్పుడు వరకు అడ్డగించి, ఆటంకపరిచి, పైకి రాకుండా, రాలేక ఏ విషయంలో మీరు ఇబ్బంది పడి కట్టబడిన వారుగా ఉన్నారు, ఆ విరోధించే సమస్తానికి దేవుడు ముగింపును కలుగ చేయబోతున్నాడు. ఆ కలుగ చేసేవాడు పరిశుద్ధాత్మ నది. ఈ ఉదయం ఆ నది మనతో మాట్లాడుతుంది. బబిలోనులో నివసించే సియోను కుమార్తె, నిన్ను విడిపించుకో, నిన్ను విడిపించుటగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు బబిలోనుకి ముగింపుని కలుగ చేసి, ఎందుకు మనని విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, మన మీద దేవుని వాగ్దానం ఉంది, అది నెరవేరాలని. హల్లెలూయా. మనం ఎవరు? వాగ్దాన ప్రజలు. మీరు చెప్పండి, మనం ఎవరు? మన దేవుడు ఎవరు? వాగ్దానం చేసే దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసే దేవుడు మన మీద ఉంచిన వాగ్దానము నెరవేరాలి. ఆ నెరవేరుటకు అడ్డగించే బబిలోన్ని తొలగించుటకు ఆయన సిద్ధపడ్డాడు. మనని విడిపించుటకు మనని వెదికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఒకసారి చదువుతారా? ఆది కాండము 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయము 18 నుండి 21 వరకు చదువుతారా? ఆ దినమందే యెహోవా, చూడండి, దేవుడు అబ్రహాముని పిలిచాడు, అవునా కాదా? అబ్రహాముని పిలిచాడు, పిలిచి అన్నాడు, దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ ఇల్లుని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా మారుస్తానన్నాడు. అంతేనా? ఆ మాట పొందిన వాడుగా ఇప్పుడు అబ్రహాము దేవుడితో ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి విశ్వాసముతో వెళ్తున్నాడు. ఇలా అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అబ్రహాము దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంట? చదవండి. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ వరకు ఈ దేశంలో, అనగా కేనీలను, ఇత్తీలను, నీ సంతానం, ఇన్ని దేశాన్ని ఎవరికి ఇచ్చున్నానన్నాడు? నీ సంతానికి నేను ఇస్తాను. ఇదన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకండి? ఎగిప్తు నది మొదలుకొని పెద్ద నది అయిన యూఫ్రటీస్, ఇంత గొప్ప ఏరియాని దేవుడు ఎవరికి వాగ్దానంగా ఇచ్చాడు? ఇప్పుడు యూఫ్రటీస్ అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం కదా. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని ఎవరు అడ్డగించి ఉన్నారు? చెప్పరే, ఈ వాగ్దానాన్ని ఎవరు అడ్డగించి ఉన్నారు? బబిలోను అడ్డగించి ఉంది.
ఆ వాక్యం చదువుతారా? 2 రాజుల గ్రంథము 24 అధ్యాయము 7 వాక్యము. 2 రాజు 24:7. చూడండి, బబిలోను రాజు అగిప్తు నదికి, యూఫ్రేటిస్ నదికి మధ్యలో ఉన్న చాలమ్మా, ఈ ఎగిప్తు నది మొదలుకొని యూఫ్రేటిస్ నది వరకు ఉన్న ఈ ఏరియాస్ మొత్తము దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రాహాంకి వాగ్దానం చేశాడు, సరేనా? కానీ ఇప్పుడు ఈ ఏరియాని ఎవరి వశం ఉంది? ఇప్పుడు బబిలోను రాజు వశమై ఉంది, అవునా కాదా? ఇప్పుడు మన వాగ్దానాన్ని ఎవరు అడ్డగిస్తున్నారు? సాతాను. మన ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డగిస్తున్నారు? సాతాను. మన ఎదుగుదలని ఎవరు అడ్డగిస్తున్నారు? సాతాన్. మన స్వస్థతను ఎవరు అడ్డగిస్తున్నారు? సాతాన్. అందుకే దేవుడు అంటున్నాడు, అడ్డగించే, నీ వాగ్దానాన్ని అడ్డగించే బబిలోను ఇంకా ఎన్నడూ లేవకుండా ఉన్నట్టు నేను మునిగిపోయినట్టు చేసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన వాగ్దానం మనకి సంబంధించినది. ఎగిప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అది సమస్తము అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసి ఉంటే, నీ స్వాధీనం, మీరు అనుభవించండి అని దేవుడు చెప్తే, బబిలోను రాజు వాటిని తన వశం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడిని ఓడించాలి, వాడిని నష్టపరచాలి, అప్పుడు నా వాగ్దానం నా శిరస్సు మీద దిగి వస్తుంది. హల్లెలూయా. యూఫ్రటీస్ నది దేనికి గుర్తు అంటే, నా జీవితంలో వాగ్దానము నెరవేరుటకు గుర్తు. హల్లెలూయా. యూఫ్రటీస్ నది దేనికి గుర్తు? దేవుని వాగ్దానము నా జీవితంలో నెరవేరుటకు గుర్తు. ఇప్పుడు వరకు ఎన్ని వాగ్దానము దేవుడు మన జీవితంలో చేశాడో, ఎన్ని వాగ్దానాన్ని మీరు విన్నారో, ఎన్ని వాగ్దానాన్ని బైబిల్లో చదివారో, సమస్తముని ఆయన మన జీవితంలో నెరవేర్చునుగాక. ఒక్కటి కూడా తప్పిపోవదు. నీతో ఉంటానంటే నీతో ఉంటాడు. నిన్ను నడిపిస్తానని చెప్పాడంటే నడిపిస్తాడు. నిన్ను తప్పిస్తానంటే తప్పిస్తాడు. నీ జీవితంలో నీతిని నెరవేరుస్తానంటే నెరవేరుస్తాడు. మన చేతిలో ఉన్న గ్రంథము వాగ్దాన పుస్తకం. చెప్పండి, వాగ్దాన గ్రంథము దేవుని వాగ్దానముతో నిండి ఉంది. ఒక దేవుని పిల్లలకి ధైర్యం ఏం తెలుసా? వాగ్దానము. ఆ వాగ్దానము మనకి చెప్పే వార్త ఏం తెలుసా? నీ దేవుడు నీతో ఉన్నాడు. అందుకే దేవుని ప్రతి మాటని విశ్వాసించండి, దేవుని ప్రతి మాటని నమ్మండి, దేవుని ప్రతి మాటని చెప్పి ప్రార్థించండి. ఆ వాగ్దానం మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అది ఏమిటి? నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు నీతో చెప్పినది నెరవేరుస్తాడు. నీ దేవుడు మాటలో తప్పిపోవడు. నీ కన్నీటికి ముగింపు ఉంది, నీ అవమానానికి ముగింపు ఉంది. బూడిదికి బదులుగా భూదండంగా నిన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ సమస్త వాగ్దానము మనలో నెరవేర్చబడి ఎవరు తెలుసా? ఆ వాక్యం వరకు చదువుతారా? 2 కొరింథీ 1 అధ్యాయము 20 వాక్యము. 2 కొరింథీ 1 అధ్యాయము 20 వాక్యము. చూడండి, దేవుని వాగ్దానమును ఏవండి ఎన్ని అయినను. హల్లెలూయా. చెప్పండి, దేవుని వాగ్దానం ఎన్ని అయినను, అన్నియు. మరలా చెప్పండి, అన్నియు. దేవుడు నీకు చెప్పిన అన్ని వాగ్దానం క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా
దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త వాగ్దానానికి ఊట ఎవరు అంటే మన ఆరాధించే యేసయ్య. బిక్కరగా చెప్పండి, సమస్త వాగ్దానానికి ఊట ఎవరండి? యేసయ్య. ఎన్ని వాగ్దానం ఇప్పటి వరకు మీరు విన్నారో అవి అన్నీ క్రీస్తు యేసులో ఆమేన్ అనగా అది అలాగనే నీ జీవితంలో నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాన్ని గురించిన వాగ్దానమా నెరవేరిది. పిల్లల్ని గురించి వాగ్దానం నెరవేరిది. నువ్వు చేసే పనిని గురించి వాగ్దానం నెరవేరిద్ది. ఆరోగ్యాన్ని గురించిన వాగ్దానం నెరవేరిద్ది. ఎన్ని వాగ్దానం మీరు విన్నారో, ఇంకా ఎన్ని వాగ్దానం వినబోతున్నారో, ఇంకా ఎన్ని వాగ్దానాన్ని బైబిల్లో చదవబోతున్నారో ఈ ఉదయం విశ్వాసించండి, అవి అన్ని ఆయన నాలో నెరవేరుస్తాడు. ఆమేన్. అందుకే వాక్యంలో చూస్తున్నాను, వాగ్దానం చేసిన వాడు ఎవరంట? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మోసం చెయ్యడు, మోసం చెయ్యడు, మర్చిపోవడు. నేను ఎంత చెప్పినా కొందరు మత్తులోనే చూస్తున్నారు. ఎంత అరిసి మీలో విశ్వాసం రావాలి, ఈ వాక్యాన్ని మీరు పట్టుకోవాలి అని నేను చెప్పిన అలాగనే స్టాచ్యూ లాగానే చూస్తున్నారు. అవునా, సరేలే చూసుకుంటానులే, ఆయన చెయ్యని తర్వాత సంగతి తర్వాత అన్నట్టు మీరు ఉన్నారు. హల్లెలూయా. లేకపోతే మీ ఫ్రెండ్ రాలేదని ఇవాళ బాధతో ఉన్నారా? ఎప్పుడు మీ పక్కనే కూర్చుంటారుగా, వారు ఇవాళ రాలేదని బాధలో ఉన్నారా? అర్థం కావట్లేదు. మీ బాధలు ఏదైనా సరే ఆయన మీ జీవితంలో చేసిన వాగ్దానం అన్నిటినీ నా యేసు నెరవేరుస్తాడు. హల్లెలూయా, నెరవేరుస్తాడు. ఈ నాలుగో నది యూఫ్రటీస్ దేనికి గుర్తు? మన జీవితంలో వాగ్దానం నెరవేరుట. హల్లెలూయా, గుర్తు. మన జీవితంలో దేవుడు ఉంచిన ఆ ప్రణాళిక, ఆ చిత్తము, ఆ వాగ్దానం నెరవేరకుండా మనం ఈ భూమిని విడిచిపోము. ఆమేన్ చెప్పండి. నీతో చెప్పిన మాటలు నెరవేరకుండా నీకు ఏ కలగదు, నీకు ఏం కలగదు. ఎవరు నీకు విరోధంగా ఏం చెయ్యలేరు. అయ్యగారు, నిమ్మకాయ నన్ను రాత్రి కలలో కనబడిందండి, 100 నిమ్మకాయలు మూట కనబడని. నీ మీద ఉన్న వాగ్దానం నెరవేరే వరకు నిమ్మకాయ ఏం చెయ్యదు. హల్లెలూయా. ఏదో గొలుసు సౌండ్ వినబడిందండి, ఏదో తెచ్చి ఉన్నారు ఇంట్లో, ఎవరికో చూపిస్తే వినబడింది. హల్లెలూయా. ఇవన్నీ ఏం కాదండి, ఏం కాదు. మన విశ్వాసం ఒకటే, నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానాన్ని నువ్వు కన్నార చూస్తా, కన్నార నువ్వు చూస్తా. అయ్యూబు శరీరము కూలిపోయినా సరే, వ్యాధితో నిండినా సరే, యోబు రెట్టింపు ఆశీర్వాదం చూడకుండా ఈ భూమిని విడిచిపోవాడు. ఎన్ని పోరాటం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఈ ఉదయం దేవుడు మనకి చెప్పే మాట ఏం తెలుసా? నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరకుండా నీ జీవితంలో ముగింపు రాదు. ఆశీర్వాదాన్ని పొందకుండా ముగింపు రాదు. హల్లెలూయా. నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడింది, నువ్వు ధన్యుడిగా ఉంటావు, కృపతో అలంకరించబడతావు, మేలుతో అలంకరించబడతావు, నువ్వు ధన్యుడిగా ఉంటావు. కొదువన్నీ మార్చబడిద్ది. సైన్యములకి అధిపతి అయిన యెహోవా సెలవించిన మాట ఏమనగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాటని ఎదిరించే శక్తి ఈ భూమిలో ఎవ్వరికి లేదు.
ఏ ఏ విషయంలో ఈరోజు సోలి ఉన్నా, పిల్లల విషయంలో బాధగా ఉన్నారా, బైబిల్ తీయండి. పిల్లల్ని గురించిన చెప్పబడిన వాగ్దానం నా పిల్లల జీవితంలో నెరవేరిన గాక అని చెప్పండి నోరు తెరిచి. భర్తని గురించి బాధలు ఉన్నారా, భర్తని గురించి బైబిల్లో చెప్పబడిన వాగ్దానం నెరవేరాలని ప్రార్థించు. భార్యని గురించిన బాధగా ఉన్నావా, భార్యని గురించి బైబిల్లో చెప్పబడిన వాగ్దానం నెరవేరాలని చెప్పండి. ఇల్లుని గురించిన బాధ కలిగి ఉన్నారా, ఇల్లుని గురించిన వాగ్దానం బైబిల్లో రాయబడింది నెరవేరాలని ప్రార్థించండి. రాబడి సరిగా లేదా, ఇంట్లో కొదువుగా ఉందా, నెమ్మది లేదా, ఏ విషయంలో మీరు బాధల్లో ఉన్నారో, కన్నిట్లో ఉన్నారో, ఆ విషయాన్ని గురించిన వాగ్దానాన్ని తలంచుకొని ఇది నా జీవితంలో నెరవేరునుగాక. అది నీ కొరకే రాయబడిన వాగ్దానము. నీ జీవితంలో నెరవేర్చుటకే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. హల్లెలూయా. పిల్లలు భాగ్యము లేదా, సంతానం లేదా, బైబిల్లో రాయబడింది పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం. ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యాన్ని పట్టుకోండి. దేవుడి సన్నిధిలో ఏడు, ప్రభువా మీ వాగ్దానం ప్రభువా, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం అని రాయబడి ఉంది ప్రభువా. విశ్వాసానికి మించినది మరొకటి లేదండి. ఈ వాక్యాన్ని విశ్వాసంతో నువ్వు దేవుడితో మాట్లాడు. జీవముని కలుగ చేస్తాడు. కుటుంబంలో దారిద్రత చెప్పండి. దేవుని ఆశీర్వాదాన్ని గురించిన మాటని దేవుని ముందు మాట్లాడండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యము. నువ్వు విశ్వాసిస్తే దేవుని మహిమని చూస్తావు. అయ్యా 10 సంవత్సరం అయ్యా నేను ప్రయత్నం చేస్తున్నాను, లాభం లేదు చెప్పవద్దు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన వాక్యంలో జీవం ఉంది. ఇంకా నమ్మకం లేదు, ఇంకా ఆశ లేదు, ఇంకా నాకు ఏ మేలు జరగదు. ఈ ఉదయం ఈ మాటని మొత్తం ఇక్కడే పడేసేయండి. వాగ్దానాన్ని పట్టుకోండి. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. ఆయన జీవంని కలుగ చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేవాడు. మరణించి 4 రోజులు అయిన తర్వాత జీవంని రప్పించేవాడు. అన్నిటికీ బైబిల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడండి. నువ్వు సోలిపోతానికి అవకాశమే లేదు. అవునా కాదా? దానిని, ఆ వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ఆయనతో మాట్లాడేటప్పుడు జీవము రాకపోతే మీరు దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. యూప్రిటిస్ దేని గుర్తు? వాగ్దానము నెరవేరుట. ఆ వాగ్దానాన్ని అడ్డగించే ఏందండి అపవాది క్రియలు ఏమిటి? బబిలోన్. ఆ బబిలోనుని దేవుడు అంటాడు, ఇంకా నీ జీవితంలో మరలా కనబడకుండా, లేవకుండా నేను దానిని పూర్తిగా ఏందండి నాశనం చేయబోతున్నా, ముంచివేయబోతున్నాను. కానీ బబిలోనులో నుండి నిన్ను విడిపించుకోవాలి. వాగ్దానానికి మీరు చోటు ఇవ్వండి అమ్మా. ఈ స్థలంలో నుండి మీకు చెప్పే ప్రతి వాక్యము దేవుడు మీతో మాట్లాడే మాట, అది వాగ్దానం. దాన్ని పట్టుకోండి, ప్రార్థించు. అద్భుతము నీ జీవితంలో వెతుక్కొని వచ్చింది. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మాటని నీ జీవితంలో నెరవేరుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే అవకాశం ఇవ్వట్లేదు. దేవుణ్ణి పెట్టవలసిన స్థలంలో మనుషుల్ని కూర్చోపెడుతున్నాం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వవలసిన స్థలంలో ఏంటంటే లోకానికి ఇచ్చేస్తున్నాం. దేవునికి ఇచ్చే సమయాన్ని వేరే విషయానికి ఇచ్చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ఉదయం వాటన్నిటి నుంచి నిన్ను విడిపించుకో. వాగ్దానం నీ జీవితంలో దిగి రాబోతుంది. హల్లెలూయా. కనుక ఈ ఉదయము దేవుడు మనకి చెప్పే మాట,
ఈ 4 యుప్రిటిస్ నది నుంచి దేవుడు మనకి చెప్పే మాట ఏమిటంటే సింపుల్, నీ మీద నా వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బబిలోన్ అపవాది అబ్బగరించి ఉన్నాడు. వాడిని నేను నీ జీవితం నుంచి తొలగించబోతున్నాను గనుక నీ జీవితంలో నేను మరలా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను కనుక నీవు నా వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని నీ మనస్సులో, నీ నోటిలో ఎడదగగా నా ముందును చెప్తా ఉండు. ఈ రోజు నుంచి ప్రార్థించేటప్పుడల్లా దేవుని మాటని చెప్పండి. దేవా, దీనిని నా జీవితంలో మీరు నెరవేర్చినందుకు వందనాలయ్యా, అద్భుతం ఇచ్చినందుకు వందనాలయ్యా, కార్యాన్ని జరిగించినందుకు వందనాలు. విశ్వాసంతో ప్రార్థించండి, స్తుతించండి. నమ్మదగిన దేవుని అద్భుతం మన జీవితంలో దిగి వచ్చును గాక. అందరు దేవుని వాక్యానికి ఒకసారి స్తోత్రం చెల్లిస్తాం.